హాయ్ వ్యూవర్స్. సో ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయింది అనేసి చెప్పుకోవాలి అంటే, అసలు ఓవరాల్గా ఎలా ఉంది ఇవాళ అని చెప్పుకోవాలంటే, చక్కగా ఇడ్లీ పిండితో రొట్టేసుకొని, ఎలాగా ఇడ్లీ పిండితో రొట్టేసుకొని అందులో బిర్యానీ మిర్చి కాస్త సాలన్ వేసుకొని, పక్కన మామిడికాయ పునాస పచ్చడి ముక్కలు వేసుకుంటాం కదా, అవి వేసుకుంటే ఎలా ఉంటుందో టేస్ట్ ఆ రకంగా ఉంది. అంటే చెప్పడానికి కొంచెం సర్కాస్టిక్గానే ఉంది, బట్ ఓవరాల్గా ఓకే. కాకపోతే లాస్ట్లో జరిగినటువంటి ఇష్యూస్ ఇవన్నీ కాస్త చూసుకుంటే ఎందుకో మిస్ చేశాడు, కంటిన్యూటీ మిస్ అయ్యింది, ప్రాపర్గా జరగలేదు అనేది తెలుస్తోంది. అయితే ఓవరాల్గా ఇందులో ఇవాళ చూసుకుంటే అభిజిత్కి అఖిల్కి కాస్త క్లాషెస్ వచ్చేలాగే కనిపిస్తున్నాయి ప్రతి విషయంలో. ఎందుకంటే ఈ ట్రయాంగిల్ది ఏ రకంగా మరి బిగ్ బాస్ మొదలుపెట్టాడో అభిజిత్ దగ్గర అయితే అది లేదు అని తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం ఇండివిజువల్గా వీళ్ళు మోనాల్తో మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు కూడా ఇద్దరికి ఎటువంటి ఇష్యూస్ లేవు అన్న విధంగానే ప్రవర్తిస్తున్నారు, మాటలు కూడా అలాగే వస్తున్నాయి. బట్ క్రియేట్ చేసేటువంటి సీన్, చూపించేటువంటి సీన్స్ ఇవన్నీ కూడా కాస్త జంబుల్గా ఉన్నాయి, అది ఒకటి. అండ్ వెరీ గుడ్ స్టార్ట్ ఇన్ ద మార్నింగ్. ముక్కు అవినాష్ వస్తూనే, అంటే స్పెషల్ ఎపిసోడ్ అంటే మన నాగార్జున గారు పంపించేది కాకుండా వరుసగా రెండో రోజు మూడో రోజు అన్నట్టుగా ఇంకొక కంటెస్టెంట్ని పంపించడం. ఎందుకంటే ఇప్పటికి ఎలిమినేట్ అయింది ఒక్కళ్ళు. యాక్చువల్గా టోటల్ హౌస్లో మనకి 16 మంది అనుకున్నాం, 16 మందికి ఇప్పుడు 15 మంది ఉన్నారు. సో మళ్ళీ ఒకళ్ళని తీసుకొచ్చి 16 చేశాడు. 2 వీక్స్ అయిపోయింది. అసలు యాక్చువల్గా ఇప్పటికే 2 ఎలిమినేషన్ అవ్వాలి కాబట్టి ఈ టైంకి డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు అనేది ఒక కాన్సెప్ట్గా అనుకుంటున్నాం. అది ఉంటుందా ఉండదా అనే దానికి ఖచ్చితంగా ఉంటుంది అన్న ఇంట్యూషన్ ఏ రకంగా చెప్తున్నాం అంటే, సరే అది లాస్ట్కి వచ్చిన తర్వాత చెప్పుకుందాం ఎలిమినేషన్ గురించి. సో ప్రజెంట్ షోకి సంబంధించి అవినాష్ కాస్త గట్టిగానే కంటెస్టెంట్, మంచి పోటీ ఇచ్చేటట్టుగానే కనిపిస్తున్నాడు. కారంగా అక్కడక్కడ తగిలే మంచి తీపిలాగా మొత్తం అన్నీ కలిపి తన కామెడీ దీంతో బాగా చేసేటట్టే ఉన్నాడు. అంతకుమించి అందులో పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఓవరాల్గా ఒక పాజిటివ్ బజ్ అనేది బాగా తీసుకొచ్చాడు. హౌస్లోకి వచ్చిన వెంటనే అందరితో మింగిల్ అవ్వడం, ఎవరితోటి ఇబ్బంది లేకపోవడం. ఇప్పుడు కొత్తగా బిగ్ బాస్ హౌస్లో బాయ్ ఫ్రెండ్ వేట అని చెప్పి మొదలెట్టారు వీళ్ళు, ట్రూత్ ఆర్ డేర్ గేమ్స్ ఆడుతూ. అన్నీ చివరికి తీసుకొచ్చి సరదాగానే చేసుకున్న దానికి ఒక సాడ్ ఎండింగ్ లాగా సుజాతని బాగా ఫీల్ అయ్యేలాగా, సుజాత హర్ట్ అయ్యేలా చేశారు. అదొకటి జరిగింది. అయితే ఇక్కడ ఒక్కొక్కరికి కాస్త కమ్యూనికేషన్ ఇబ్బంది అనేది ఉంది. అంటే చాలామంది తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ఏం చేసినా కానీ వాళ్ళు మాట్లాడే భాష అవ్వచ్చు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కాస్త తేడాగా కనిపించడం ప్రతి ఒక్కళ్ళకి. సో ఫార్ ఓకే ఉంది, అంతకుమించి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఏం లేదు. మేబీ నెక్స్ట్ వీక్ నుంచి, ఈ వీకెండ్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా ప్రాపర్గా గేమ్ స్టార్ట్ అవుతాయి అనేది చూడాలి. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎలిమినేషన్స్ దగ్గరకు వచ్చేసరికి ఇందాక అనుకున్నాను డబల్ ఎలిమినేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో ఈ డబల్ ఎలిమినేషన్స్కి సంబంధించి వచ్చినప్పుడు గంగవ్వకి హెల్త్ బాగుండకపోవడం అనేది ఒకటి. అయితే చాలామందికి అనిపించవచ్చు గంగవ్వ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అక్కడ, ఎందుకు ఆవిడకి హెల్త్ బాగుండట్లేదు అనేది. ఇప్పుడు మనం నార్మల్గా ఈ సిటీ కల్చర్లో పెరిగి ఉన్నాము, ఇదంతా చూసాం. గంగవ్వ అలా కాదు. గంగవ్వ కంప్లీట్ విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చినటువంటి మనిషి. ఆవిడకి అసలు ఈ సోషల్ మీడియా అనేది కూడా పూర్తిగా తెలియదు. అక్కడ ఆ ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది చదువుకున్న కుర్రాళ్ళు గంగవ్వ చలాకీతనాన్ని చూసి వాళ్ళు తీసుకొచ్చారు. సో యూట్యూబ్కి ఒక్కసారి కాస్త అలవాటు పడింది, చెప్తే చేయడం, ఇదంతా చేస్తూ తనకు కూడా కాస్త హెల్ప్ అవుతూ ఉండడం తోటి చేస్తున్నారు. ఇప్పటికీ కూడా అంటే ఒక 2-3 సినిమాలు చేసినా, సమంత లాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినా, ఏం చేసినా కానీ ఆవిడకి ఆ విలేజ్ అన్న ఇది పోవటం లేదు. అలాగే ఇప్పటి వరకు ఉన్నది ఒకలాగా, ఇప్పుడు ఉంటున్నది ఒకలాగా. బిగ్ బాస్ హౌస్లో ఈ వారం రోజులు ఉన్నారు, తనే చెప్తున్నారు, నాకు ఏసీ వచ్చింది కొత్తగా, ఇది పడట్లేదు, ఇక్కడ అందరూ బాగా చూసుకుంటున్నారు, బిగ్ బాస్ నాకు తండ్రి లాగా అని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నారు. నేను స్ట్రాంగ్గానే ఉందామని వచ్చిన, 2 నెలలు ఇందులోనే ఉందామని వచ్చినా కానీ నాకు ఇక్కడ పడట్లేదు, నాకు ఇబ్బంది అవుతుంది, ఎందుకో తెలియట్లేదు, నాకు ఇలాంటి అలవాట్లు, ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం నాకు తెలియదు ఎప్పుడు. సో
ఏం చేయాలో అర్థం కావట్లే, వెళ్ళిపోదామని ఉంది అని చెప్పి. ఎందుకంటే గతంలోనే అనుకున్నాం బిగ్ బాస్ పంపించేసే చాలు, ఒక వారం ఉన్న 2 వారాలు ఉన్న చాలు ఇంకా అన్నట్టుగా మొన్నే అన్నారు. నాగార్జున ఒప్పుకోలే. బట్ ఇప్పుడు ఇలా వచ్చేసరికి ఇప్పుడు కొంతమంది బయట ఎట్లా స్ప్రెడ్ చేస్తున్నారంటే కరోనా ఏమన్నా మళ్ళీ వచ్చిందా గంగవ్వకి, ఆ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇప్పుడు మళ్ళీ టెస్టులు చేస్తున్నారు. ఒకవేళ టెస్టులు చేస్తే మాత్రం ఇది బిగ్ బాస్కి చాలా తీరని నష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మళ్ళీ టెస్టులు చేయాల్సి వస్తుంది, క్వారంటైన్ చేయాల్సి వస్తుంది. ఇది చాలా సీరియస్. ఎందుకంటే ఇప్పుడు చూశాను ఒక బ్లాగ్లో ఎవరో రాశారు, ఈ కరోనాకి సంబంధించి అక్కడ టెస్టులు చేస్తున్నారు గంగవ్వకి అని చెప్పి. మరి అందులో ఎంత నిజం ఉంది ఏంటి అనేది తెలియదు. ఒకవేళ నిజం అయితే కనుక బిగ్ బాస్కి పెద్ద లాసే. కాదు ఇది పబ్లిసిటీ కోసం మాత్రం చేశారంటే మాత్రం వాడికి ఉంటుంది భయ్యా, మంచి గొడ్డు కారం లాగా ఒక రేంజ్లో వెళ్తుంది ఆడికి. పేరు నేను చెప్పనులేండి, ఆ వెబ్సైట్ పేరు ఈ పొలిటికల్గా ఈ సినిమా గాసిప్స్ రాస్తూ ఉండే వెబ్సైట్ అది. సో ఇక్కడ కరోనాకు సంబంధించే పరీక్షలు నిర్వహించారు అంటూ మీడియాలో ప్రచారం జరుగుతుందట. మరి ఏ రకంగా మీడియాలో ప్రచారం జరుగుతుందో నేనైతే చూడలే. నాకు వచ్చింది ఇప్పుడే ఎపిసోడ్ కంప్లీట్ అయ్యి చేసుకుంటున్నాం. అంటే మీరు ఈ వీడియో చూసేసరికి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ బ్యాక్ అనమాట. ఎపిసోడ్ ఎప్పుడో జరిగితే ఆల్రెడీ తీసుకోకుండా ఉంటారా? ఆల్రెడీ ఇదంతా షూటెడ్ ఎపిసోడ్ అంతా మొత్తం అన్ని స్క్రిప్టెడ్ అని మనం అనుకున్నాం. అంతా తెలియకుండా ఉంటారా? నాకు తెలిసి అయితే అది ఉండదు. నాకు అనిపించింది అయితే గంగవ్వ కాస్త ఈ విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి రావడం, వీటితోటి చేస్తూ ఉండడంతో ఆవిడకి ఆ ఎన్వైరన్మెంట్, ఆ పరిస్థితులు అవన్నీ కాస్త ఇబ్బందిగా ఉన్నాయి తప్పితే అంతకుమించి ఏం లేదు. ఒక్కసారి సెట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మనకి 2 డౌట్స్ వస్తున్నాయి ఎలిమినేషన్ దగ్గర. అందుకే ఇందాక అన్నది, ఈ ఎలిమినేషన్ దగ్గర 2 డౌట్స్ వస్తున్నాయి. ఏంటంటే ఒకవేళ గంగవ్వ నిజంగానే వెళ్ళిపోతే నాకు పడట్లేదు అని, అప్పుడు సెల్ఫ్ నామినేటెడ్ ఎలిమినేషన్ అవుతుంది. అండ్ ఇంకో కంటెస్టెంట్ ఈసారి డబుల్ ఎలిమినేషన్ కింద ఇంకో కంటెస్టెంట్ కూడా వెళ్తారు. ఆ తర్వాత ఇంకొక వైల్డ్ కార్డ్ ఎంట్రీగా స్వాతి దీక్షిత్ హౌస్లోకి ఎంట్రీ వస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ముక్కు అవినాష్ లోపలికి వచ్చేటప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ వచ్చింది. చెప్పింది ఎవరో కాదు, మన గీతామాధవి హస్బెండ్ హీరో నందు. సో ఇక్కడ కూడా పాసిబిలిటీ ఏంటి అంటే, గతంలో చూసాం నందు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వస్తున్నాడు అని చెప్పి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ముందే చెప్పేశాడు. లేదంటే అది చెప్పకపోయి ఉంటే ఈ పాటికి హౌస్లో వచ్చేవాడు. ఇది కూడా సస్పెన్సే. ఇద్దరు నందు కానీ నందుతో పాటు స్వాతి దీక్షిత్ ఇద్దరూ కూడా వైల్డ్ కార్డ్ కింద వచ్చేటువంటి అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. ఇది కొట్టిపాడడానికైతే లేదు. అలాగే ఓవరాల్గా ఎపిసోడ్ చూసుకుంటే అవినాష్ వచ్చిన తర్వాత కాస్త నవ్వులు అవన్నీ బాగా కనిపిస్తున్నాయి న్యాచురల్గా. అంటే తనకి ఉన్నటువంటి కామెడీ టింజ్ అవ్వచ్చు, తను అసలు ముందు ఎంట్రీ ఇచ్చేటప్పుడే వాళ్ళందరినీ పిలుస్తూ చేసినటువంటి అల్లరి అవ్వచ్చు. ముఖ్యంగా అమ్మ రాజశేఖర్కి పేరు పెట్టాడు, కొత్త పేరు మమ్మీ రాజశేఖర్. అంటే తెలుగునే ఇంగ్లీష్లో పలకడం అనమాట. మమ్మీ రాజశేఖర్ అన్నట్టుగా మాట్లాడుతూ అందరితోటి కలివిడిగానే ఉన్నాడు. అండ్ మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఇంకా ఎస్టాబ్లిష్ అయితే అవ్వట్లా, ఒకళ్ళొక్కొక్కళ్ళు ఏదో ఒక ఎపిసోడ్లో తప్పితే మిగతా దాంట్లో లాస్ట్ సీజన్స్లో ఉన్నట్టుగా క్యుములేటివ్గా ఎస్టాబ్లిష్ అయితే ఎక్కువగా ఎవరు అవ్వట్లేదు అన్నది ప్రస్తుతం ఉన్నది. సో ఓవరాల్గా ఇవాళ ఎపిసోడ్ సోగా ఓకే. నేను చెప్పాను కదా ఇందాక, ఇడ్లీ పిండితోటి అట్టేసుకుని బిర్యానీ మిర్చికా సాలాన్ నంచుకుని తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. దాన్ని బట్టి మీరు ఊహించుకోండి ఎలా ఉందనేది. సో ఓవరాల్గా నేను చెప్పే అనాలిసిస్ మీకు నచ్చుతుంది, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా మీ ఇంట్లో ఒకటిగా మీ కుటుంబ సభ్యులు ఎలా మాట్లాడుకుంటారో సరదాగా అలాగే మాట్లాడడానికి నేను ట్రై చేస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఎవ్రీ అప్డేట్ వచ్చేలాగా గంట కొట్టండి. చూస్తూనే ఉండండి ఆద్య టీవీ. నేను మీ పవన్ కృష్ణమూర్తి.